తాను పలుకుకి అయ్యాడే తప్ప ఓత బయలునే చూస్తున్నాడే తప్ప పూర్తి విచారణలో ఎరుక లేదనే సంగతి తెలియబట్టలా. ఏం చేతంటే అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పుకోవటము, విచారణ చేసుకోలేకపోవటము, ఏదో చిన్న లోపం జరుగుతుంది. అందుకే అధ్యక్షుల వారు, ఉపాధ్యక్షుల వారు, గౌరవాధ్యక్షుల వారు ఎవరెవరు ఏ యొక్క విషయాన్ని చెప్పారు అనేది చిన్నగా ఒక పేపర్ వాడు చిన్న అక్షరాలతో రాజకీయ నాయకులు చేసిన వాగ్దానాలన్నింటి రాసుకుని దాన్ని పెద్దగా పేపర్లో రాస్తాడు. అలాగే గురువుగారు చెప్పిన వాక్యాన్ని చిన్న పెన్ను పుస్తకం లాంటి దగ్గర పెట్టుకుని చిన్న వాక్యాల ద్వారాగా ఆ యొక్క విచారణకి మనం ప్రయత్నం చేసినట్టయితే కొంత సులువుగా గురు బోధన ద్వారా మంచి విషయాన్ని గ్రహించగలుగుతున్నాం. ఎంచేతంటే గురు సేవ లేనిదే ఈ పరిపూర్ణ సిద్ధాంతానికి పనికిరాదు. గురుసేవే సత్యాంగత్యమే గురుసేవ. నిత్యము గురుసేవలో ఉండాలి. ఎలా ఉండాలి? ఏ పని చేసుకున్నప్పటికీ కూడా గురువుగారు ఇచ్చిన వాక్యాన్ని విచారిస్తూ